సమాధానం చెప్పాలి. దళిత వీధులకు వెంటనే మంచినీరు ఇవ్వాలి. మంచినీరు ఇచ్చేదాకా పోరాడతాం. దళిత వీధులకు వెంటనే మంచినీరు ఇవ్వాలి. 21 రోజులు కూర్చుంటాను. ఎక్కడికి వెళ్తాను, దొడ్డు రూములు లేవు, నీళ్ళు లేవు. నాయకుల కాడికి వెళ్తే పట్టింపు చేసుకోకుంటుండ్రు. నీ అధికారులు ఏడు చేస్తారో, మా టేబుల్ పని చేస్తారో, నెట్ ఏడు చేస్తారో. మీ దైవబాబు పేదోళం మేము, మా మేటిచ్చి మీకు మేము భోజనం మాకు ఇల్లు లేవు, పొల్లులు లేవు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఆదుకుంటాను. మరి మేమంటే అద్దెలు కొన్నాము. మీ దైవబాబు మీ గవర్నమెంట్ ఎలా చేస్తారో అలా చెయ్యండి. ఎప్పుడూ లేదు. ఈనాటికి జరిగింది నేవరికి. అది మీ ఇష్టం. అది రాష్ట్ర రహదారి పైన ఉన్న బోరు ఇదే సుమారు 100 కుటుంబాలకు సంబంధించిన బోరు. గడిచిన 25 రోజులుగా కనీసం బోరు బాగోక నీరు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కొమరాడ మండల కేంద్రం నెలకొంటే మిగతా గ్రామాల పరిస్థితి ఏమిటో చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతిరోజు అధికారులు ఈ పక్కనే ఇలా ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. రోజు కనిపించిన అధికారులకి ఇంత ఆందోళన చెప్తుంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే చెప్తున్నాం, ఇదిగో ఈ బోరు బాగు చేసి 2 రోజులు బాగు చేయకపోతే ఎంపీడీఓ కార్యాలయం ముట్టెత్తమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలకి భరోసా అంటే సంక్షేమ పథకాలు డబ్బులు ఇవ్వడమే కాదు, మంచినీరు కూడా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే అధికారులు స్పందించి నీరిచ్చి మన దళిత కుటుంబాన్ని, అలాగే మెయిన్ రోడ్డు మీద వివిధ గ్రామాల నుండి వచ్చిన అందరికీ మంచినీరు ఇచ్చే సౌకర్యం కల్పించాలని చెప్పి చంద్రబాబు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కావున వెంటనే అధికారులు స్పందించి నీరిచ్చి దళిత కుటుంబాన్ని, యువతల ప్రయాణికులు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ. మంచినీరు ఇవ్వాలి. మంచినీరు ఇచ్చేదాకా పోరాడతాం. మంచినీరు వెంటనే ఇవ్వాలి. మంచినీరు ఇచ్చి దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి. చాలా ఇబ్బంది అయిపోతున్నాం. గోడ వెళ్ళిపోతున్నాం దూరం నీళ్ళకి. పండగ వచ్చింది, చుట్టాలు బంధువులు వచ్చారు. నీళ్ళు లేక ఎంత ఇబ్బంది అయిపోయి దూరం నీళ్ళు తెచ్చుకుంటాం. ఏ నాయకులు చెప్పిన ఎవరు పొలాలు కోదు, బోర్లు కోదు, ఏట్లేవండి. ఎప్పుడు నీరుకి ఇబ్బంది అయిపోతున్నామండి. పండగ ముందర ఎప్పుడు నీళ్ళ కోసం ఎవరికి బతి మళ్ళీ నీరు పట్టించుకోకుండా 2 రోజులు 3 రోజులు వస్తుంది అయిపోతుందండి. కొలాయి మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. నీరు కోసం ఇంకేటి కాదండి. మాకు ఆలోచించండి. విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో దళిత వీధిలో గడిచిన 25 రోజులుగా మంచినీరు కొలాయిలు పనిచేయక కిస్మిస్ పండుగ చేసుకోలేక గుమ్మడి నుండి వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు వాలంటీర్లు, గ్రామ సచివాలయము, అలాగే ఆర్డబ్ల్యూజేఈ గారు వీళ్ళందరూ కూడా అధికారులు ఎక్కువైపోయినారు కానీ మంచినీరు లేని పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈరోజు ఆర్డబ్ల్యూజేఈ గారికి చెప్పితే ఇదిగో వస్తాం ఇదిగో అని చెప్పి 4 రోజులు అయింది. కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదేనా భరోసా చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు దళిత కుటుంబాలు ఈదిన పడి ఈరోజు క్రిస్మస్ పండుగలో చుట్టాల బంధువులతోటి నీరు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంటే అధికారులు చూసి చూడగా ఏసీలో చాలా అన్యాయం. ఎక్కడైనా అధికారులు వచ్చి 2 రోజుల్లోనే కానీ ఈ మంచినీరు బాగు చేయకపోతే పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకనే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఆర్డబ్ల్యూజీ అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కానీ వచ్చి వెంటనే మంచినీరు 2 రోజులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నీరు ఇవ్వకపోతే కొమరాడ ఎంపీడీఓ కార్యాలయం ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ.